హాయ్ వెల్కమ్ టు కేటీ మీడియా. అండ్ ఈరోజు అయితే ఈ దీపావళి రోజు ఈ సౌండ్ మధ్యన కూడా మనము దీని గురించి రివ్యూ చెప్పడానికి వచ్చానంటే ఎంత డెడికేషన్ మీకు తెలుస్తూనే ఉంది. అండ్ బిగ్ బాస్ లవర్స్ కోసమే ఈ వీడియోస్ అన్నీ కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ గ్రూప్స్ అండ్ ఎంకరేజ్ 100 ఎప్పుడు వస్తుంది, నేను ఎప్పుడు ఆ సిల్వరో గోల్డ్ బటన్ ఎప్పుడు పెట్టుకుంటానో నాకైతే తెలియడం లేదు. అండ్ బిగ్ బాస్ అయితే కనుక డే 43లో ఏం జరిగింది అంటే కనుక మామూలు రచ్చ లేదు. అండ్ తనుజాకు, రమ్యకు మరియు రీతుకు మిగతా అందరితో పోల్చుకుంటే కనుక రమ్య అండ్ తనుజ అండ్ రీతు అండ్ ఆయిషా మధ్యన జరిగిన గొడవ ఏదైతే ఉందో, ఆహా నా భూతే నా భవిష్యత్ అన్నట్టు. అలాగే మనకు ఇప్పుడు ఈరోజు అయితే కనుక నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది కాబట్టి ఈ బెలూన్స్ మధ్య నుంచి ఎవరైతే ఉన్నారో ఫస్ట్ నుంచి వచ్చేద్దాము. అండ్ నిజంగా మనకు భరణి గారు వెళ్ళిపోవడంతో హౌస్ అంతా హార్మనీ అసలు చాలా డల్ అయిపోయింది. అండ్ మన చెల్లెలు బిడ్డ అంటే తనూజ మరియు దివ్య ఎంత ఫీల్ అయ్యారంటే నిజంగా వాళ్లకు ఒక బ్యాక్ బోన్ లాగా, ఒక మంచి స్ట్రాంగ్ పిల్లర్ లాగా ఉన్న భరణి గారు ఒక పెద్ద దిక్కు వెళ్ళిపోయేటప్పటికీ వాళ్ళు ఎలా దాన్ని ఓవర్కమ్ చేసుకోవాలా అనేది ఇద్దరు ఒకరికొకరు పట్టుకొని ఏడవడము, నిజంగా ఇద్దరిని ఓదార్చుకొని స్ట్రాంగ్గా ఉందాము అని అనుకోవడము ఈ ఎపిసోడ్లో జరిగింది. దాని తర్వాత మరుసటి రోజు ఈ సాంగ్ అర్లీ మార్నింగ్ సాంగ్తో అయితే వ్యాకప్, ఎందుకంటే రజనీకాంత్ అండ్ ఆ సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్తో వ్యాకప్ చెప్పారు మంచి మంచి డ్యాన్సులతో. తర్వాత ఏం జరిగింది అంటే హౌస్ అంతా బెలూన్స్తో నింపారు. ఆ బెలూన్స్ నింపినప్పుడు బిగ్ బాస్ అయితే ఒక టాస్క్, ఎందుకంటే ఇక్కడ మనకు ఇమాన్యుయల్కు మరియు ఆయిషాకు ఒక టాస్క్ అయితే పెట్టాడు. దాంట్లో ఏంటంటే ఆ బెలూన్స్ అంతా పగలగొట్టాలి. ఏదో ఒక 5-10 అంటే టపక్కిన అలా లెఫ్ట్ రైట్ అనొచ్చు, కానీ హౌస్ అంతా పరిచి ఆ బెలూన్స్ కొట్టేసి దానిల మధ్యన ఏవో మీకు టికెట్స్ లాంటివి ఆ నామినేషన్ పాయింట్లు ఉంటాయి అని అనుకున్నప్పుడు నిజంగా ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే అన్ని బెలూన్స్ పడగొట్టడం ఒక హాఫ్ డే పాపము అనిపించింది. తర్వాత ఆ బెలూన్స్ పడగొట్టడంలో నామినేషన్లో అయితే కనుక టికెట్స్ 2 టికెట్స్ ఏమో మనకు ఆయిషకు వచ్చాయి, తర్వాత కొన్ని టికెట్స్ ఏమో మన ఇమాన్యుయల్కి వచ్చాయి. దాంట్లో కూడా ఆ టికెట్స్ ఇచ్చిన దాంట్లో ఏదైతే ఉందో ఆ టికెట్స్ కంటే ముందే ఒక 2 జరిగాయి. సుమన్ అండ్ గౌరవ్ ఇద్దరు మనకు కెప్టెన్స్గా ఉన్నారు కాబట్టి ఇద్దరు గౌరవ్ అండ్ సుమన్ మధ్యన ఒక పోటీ అయితే పెట్టాడు. ఆ రెడ్ బటను లేకపోతే బ్లూ బెలూన్స్కు సంబంధించింది ఉన్నప్పుడు మనోడు గౌరవ్ మూసుకొని సుమన్ మాట వినొచ్చు కదా, వినలేదు. దీనివల్ల ఏమవుతుందంటే సుమన్ అయితే డైరెక్ట్ నామినేషన్ లేకుండా తను సేవ్ అయిపోయాడు. తనకు వచ్చిన దాంట్లో ఏదైతే ఉందో లిస్ట్లో ఐ యామ్ సేవ్ అన్నాడు. లేకపోతే గౌరవ్ అయితే సేవ్ అనదర్ వన్. దీనివల్ల ఆయిషాకి ఎలా ప్లస్ అయింది అనేది తర్వాత డిస్కస్ చేద్దాము. అండ్ ఈరోజు అయితే కనుక సేవ్ అండ్ సుమను నిజంగా గృహాలన్నీ సంజన ఏమనిందంటే గృహాలన్నీ నీకు అనుకూలంగా ఉన్నాయంటే ఇది గృహాలు కాదమ్మా గ్రహాలు. సుమన్ శెట్టికి గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయని రెక్టిఫై చేస్తూ మంచి కామెడీ అయితే నడిచింది. దాని తర్వాత ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఉన్నారో రెడ్ అండ్ బ్లూ బెలూన్ ఏదైతే ఉన్నారో ఆ బెలూన్స్ పగలగొట్టడంలో ఇంకా మామూలుగా లేదు. ఇమాన్యుయల్కు వాళ్ళకు ఒక 5 టికెట్స్ వచ్చాయి. దాని తర్వాత ఈ టికెట్స్ను మీరు ఎవరికి ఇస్తారు అనేది ఎవరికైనా ఇచ్చి వాళ్ళు నామినేషన్ ప్రక్రియకు వచ్చినప్పుడు వీళ్ళంతా మిగతా వాళ్ళు ఇచ్చి నాకు ఒక టికెట్ ఇయ్యి అని పాంపరింగ్ చేసుకోవడము. ఇక్కడ ఈ ప్యాంపరింగ్ చేసినప్పుడు ఇమాన్యుయల్ అయితే ఒక 5 మెంబర్స్కి ఇచ్చాడు. దాని తర్వాత మనకు ఆయిషా కూడా ఒక 2కి ఇచ్చింది. తర్వాత వచ్చేసేటప్పటికి ఇమాన్యుయల్ వచ్చి ఏంటి ఇమాన్యుయల్కు అది టికెట్ లేదు అంటే ఎందుకు మీ మమ్మీ ఇవ్వలేదా అంటే లేదు ఇవ్వలేదంటే అయితే అని తను చేసిన విధానం అయితే మంచి కామెడీగానే అనిపించింది. ఇలా ఈరోజైతే ఆ టికెట్స్ వరకు అయితే కనుక మామూలుగా లేదు. దాని తర్వాత కూడా కళ్యాణ్కు ఇమాన్యుయల్ ఒక క్లాస్ అయితే పీకాడు. అది ఎందుకు పీకాడంటే అది నార్మల్ ఇష్యూ కాదు, ఎందుకంటే తనూజ కళ్యాణ్ మధ్య ఉన్న బాండింగ్ను తెలిసి తనకు అది టికెట్స్ ఇవ్వడానికి ఒక కారణం ఏంటి. అండ్ ఈరోజు అయితే నామినేషన్ ప్రక్రియలో మామూలుగా లేదు, ఎందుకంటే రమ్యకు అండ్ తనూజకు మరియు రీతుకు మరియు ఆయిషాకు పడిన మామూలుగా లేదు. ఇది
బయట అమ్మలక్కలు కూడా కొట్లాడలేరేమో అన్నట్టు, ఏమాత్రము ఇంకా కొంచెం కర్రలు ఇస్తేనో కత్తులు ఇస్తే పొడి చేసుకుంటారేమో కొట్టేసుకుంటారేమో అనుకుంటారు. ఆ రేంజ్లో ఫైట్ అయితే మామూలుగా జరగలేదు. ఎందుకంటే కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు వీళ్ళందరికీ ఇచ్చినప్పుడు తర్వాత ఫస్ట్ ఆయేషా సాయికి చేసేసింది. నామినేషన్లో వచ్చేటప్పటికి సంజనకి ఇవ్వడము, దాని తర్వాత నామినేషన్ వచ్చేసి రీతుకు ఇప్పుడు ఫోమ్ ఏదైతే పెట్టాడో ఫోమ్ అనేది ఫేస్కు తగిలియాలి అన్నప్పుడు ఆయేషా రీతును టార్గెట్ చేసింది. రీతు నువ్వు మాత్రం నీ ఓవర్ యాక్షను, నీ లవ్ స్టోరీలు ఇవన్నీ చెల్లవు, ఇవన్నీ దొబ్బవు, నువ్వు కామన్గా నువ్వు మర్యాదగా ఆట ఆడితేనే బాగుంటుందంటే రిటార్ట్గా కూడా అంటే నీది చూసాము, నువ్వు ఎక్కడో ఆడిచ్చావు, నువ్వు ఇన్ని ఎపిసోడ్స్ చూసిన తర్వాత నువ్వు వచ్చావు, ఆఫ్టర్ ఆల్ నువ్వేంటే అని ఇద్దరు పోటీగా గొడవ కొంచెం ఉండి జుట్లు పట్టుకుంటారేమో అనుకున్నారు. సీరియల్ మిస్సింగ్ అలాంటిది కొంచెము బిగ్ బాస్లో ఎంకరేజ్ చేయలేదు కాబట్టి వాళ్ళు అంతవరకే కొట్లాడుకునే వరకు వెళ్ళారా అన్నట్లు తీసుకొని వచ్చారు. దాని తర్వాత అసలు రీతును గురించి అంత చెప్పడము, తర్వాత లవ్ కంటెంట్ బాగా ఇస్తున్నావని చెప్పడంతో అండ్ ఫుల్ ఫైట్ అయితే నడిపింది. తర్వాత దివ్య వచ్చేసి ఆయేషాను మరియు ఆయేషా కూడా నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది, ఆ ఓవర్ కాన్ఫిడెన్స్తో పాటు నువ్వు అందరితో కలిపి పడతావు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు అందరితో బిహేవ్ చేస్తున్నావు, నువ్వు ఎక్కడ ఆడావు, వాళ్ళని ఎలా వాడుకోవాలో నువ్వు ట్రై చేస్తున్నావు. అలాగే సాయిని వచ్చేసి సాయి కూడా నువ్వు నిజంగా లిటిల్ మ్యానిపులేటర్లా ఉన్నావు, దాంతోపాటు నీ గేమ్ ఎక్కడా కనపడడం లేదు, అంటే నేను వచ్చిందే ఇప్పుడు కదా గేమ్ ఎలా కనిపెడుతుంది అని సాయి కూడా రిటైర్డ్గా ఆ ఇమ్యూన్ పవర్ కూడా నువ్వు తీసేశారంటే అవును మాది మా టాస్క్ అని తను గట్టిగా చెప్పిన విధానం అయితే ఏదైతే ఉందో. తర్వాత రీతు అంటూ వచ్చింది, ఎందుకంటే ఆయేషా రీతుని చేసింది కదా, రీతు ఆయేషాను చేయడం, ఆయేషా కూడా ఏంటి మా లవ్ స్టోరీ గురించా, నీ ఓవర్ యాక్షన్ తెలియదా, నువ్వేంటి నీ బతికేంటి, పోవే పోరా అని నువ్వు కూర్చోవే, ఇలాంటి వర్డ్స్ అయితే వాడారు. ఈ వర్డ్స్ వీకెండ్లో నాగార్జున గారితో ఎలా ఉంటుంది అనేది మాత్రం చూడాల్సిందే. అండ్ దాని తర్వాత రాముకు వచ్చేటప్పటికి రామును రీతు ఒకటి అనింది, నువ్వు ఎక్కడా కనపడడం లేదు, నువ్వు అంతా నా వల్లనే నువ్వు కెప్టెన్గా ఎదిగావు అంటే ఏది నేను ఎదిగానా నువ్వు ఎదిగావా అని అందరినీ అడగడము, ఆ కామెడీ అయితే కనుక మామూలుగా లేదు. ఎందుకంటే ఈరోజు అయితే గొడవ రచ్చగానే జరిగింది. దాని తర్వాత రాము తప్పుకోవడం, సంచాలిక్గా నువ్వు సరిగా ఆడడం లేదు, నీకు అసలే మతిమరుపు ఎక్కువ అని రీతు కొన్ని అయితే పాయింట్స్ పడేసింది. దాని తర్వాత రమ్య వచ్చేసి తనూజకి వేసింది, మామూలుగా లేదు. తనూజ గురించి చెప్తూ నువ్వు లవ్ స్టోరీ నడుపుతున్నావా, నీ బాండింగ్ ఏంటి, నీ వల్లే భరణి గారు దొబ్బేశారు వెళ్ళారు, నువ్వు పెద్ద ఐరన్ లెగ్గు అన్నట్టు తనూజని వేసింది. అంటే నువ్వేంటే బచ్చావు, నువ్వు బయట చూసి వచ్చి నన్ను అంటున్నావేంటి, నా గేమే ఇంత అని తనూజ అయితే రిటార్డ్గా మాట్లాడింది. దాని తర్వాత దీనికి బ్లాక్ బీచింగ్ అనడము, సాయి ఎందుకంటే కళ్యాణ్కు అంతకుముందు ఇది ఇమ్యూనిటీ పవర్ తీసేద్దాము అని అనుకున్నప్పుడు తీసేద్దామంటే కళ్యాణ్ కూడా ఒకటే అన్నాడు, అవును ఈ పవర్స్ నీ ఒక్కటే కాదు, ఈ ఒక్కదాని గురించి అడిగింది కాబట్టి నీ ఇమ్యూనిటీ పవర్ గురించి తీసేస్తాను. అలాగే 6 పవర్లు ఉన్నాయి, కానీ ఇక్కడ అందరూ నార్మల్గానే ఉండాలి, నార్మల్ పీపుల్ లాగే కష్టపడాలి అని కనుక నిజంగా కళ్యాణ్ అన్న విధానము అది బాగుంది. సాయి కూడా దానికి రిటార్డ్గా మీరు ఆల్రెడీ ఒకరికొకరు యాడ్ అవుతూ ఇమ్యూన్ పవర్ పెంచుకున్నారు, మేమంటే తెచ్చుకున్నాం, అది ఏది బిగ్ బాస్ ఇచ్చింది, మీరేమి ఎవరేమి కాదు, ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఇస్తాడు, లేకపోతే తీసేయమంటే తీసేస్తాము, అంతేగాని ఇక్కడ మాకే మైనస్ అన్నట్టు చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత తనూజ రమ్యకు ఫోమ్ పూసి అసలు నువ్వు ఏమనుకుంటున్నావే, నువ్వు బచ్చావు, నా ఎక్స్పీరియన్స్ అంత లేదు నీ వయస్సు అని నువ్వు ఆ పికిల్ తెచ్చి ఒక్కొక్కటి తగిలిచ్చేసి లవ్ స్టోరీ అంటావు, 2 చప్పట్లు అంటావు, బ్యాక్ బీచింగ్ చేస్తావు, అసలు నువ్వేంటి అని తనూజ అయితే మామూలుగా 2 చప్పట్ల గురించి చెప్తూ మంచి విజిల్ అయితే వేసింది. అసలు దానికి మాధురి నిజంగా షాక్ అయిపోయింది, నిజంగా తనుజ ఇలా చేస్తుంది కళ్యాణ్ దగ్గరికి వచ్చేసి, ఎందుకంటే రమ్య హర్ట్ చేసింది కాబట్టి ఎవరితో అయితే లవ్ ఉంటుంది, లవ్ నడుపుతున్నావు అని వాళ్ళని ఎలా వాడుకుంటున్నావు అన్నప్పుడు అరే నువ్వు చెయ్యరా, నా తల మీద టచ్ చేయరా అని కళ్యాణ్తో మంచి ఒక బాండింగ్ అయితే స్టార్ట్ అయింది. అలాగే కళ్యాణ్ సంజన ఇక్కడ మాత్రం
కరెక్ట్గా వినాల్సింది ఏంటంటే కళ్యాణ్కు ఎవరు ఏ పాయింట్ లేదు, కానీ ఇక్కడ సంజనను నామినేట్ చేయడానికి ఒక రీజన్ అయితే వెతుక్కున్నాడు. ఇందులో సంజన గారు మీరైతే వెరీ పవర్ఫుల్, మంచి ఎంటర్టైనరు, కానీ ఈ లాస్ట్ వీక్ నుంచి మీరు కనపడడం లేదు, మీలో ఎంటర్టైన్మెంట్ తగ్గింది, ఎందుకు తగ్గింది, మీరు ఎందుకు సేఫ్గా ఆడుతున్నారు అని అనడము. సంజన కూడా ఫస్ట్ దాని గురించి సీరియస్గా తీసుకోకుండా చేస్తే చేసావు పోరా అన్నట్టు తనైతే చేసింది. కానీ ఇమాన్యుయల్ ఇక్కడ రైట్ చేశాడు, ఎందుకంటే నేను టికెట్ ఇచ్చింది ఎందుకు, ఇమాన్యుయల్ ఏంటంటే తను ఇవ్వకుండా తను డైరెక్ట్గా నామినేట్ చేయొచ్చు, కానీ ఆప్షన్ అయితే కనుక వీళ్ళకి ఇచ్చేసి వీళ్ళతో నామినేట్ చేస్తాను. కళ్యాణ్ ఏంటంటే తనుజని నామినేట్ చేస్తానన్నావు, కానీ నువ్వు సంజన మీద ఎందుకు, కానీ నీ పాయింట్స్ వినాలంటే ఈలోపు వేరే వాళ్ళు ఆల్రెడీ సంజన నామినేట్ అయ్యింది కాబట్టి నేను వేరే ఆప్షన్లోకి వెళ్ళాను, ఆల్రెడీ పాయింట్స్ కూడా వాళ్ళు చెప్పేశారు అంటే కాదు, వేరే వాళ్ళు చెప్పేది వేరు, ఇష్టమైన వాడివి, దగ్గర వాడివి, నువ్వు చెప్పడం వేరు, నువ్వు నన్ను మోసం చేశావు అని అసలు ఇమాన్యుయల్ కళ్యాణ్ను మామూలుగా వేసుకోలేదు. ఇలా ఈరోజు అయితే కనుక వీళ్ళందరూ నామినేషన్లో 6 మెంబర్స్ అయితే ఉన్నారు. ఎవరు, సంజన, తనుజ, రమ్య అండ్ ఆయిషా, కళ్యాణ్ అండ్ సాయి, వీళ్ళు ఉన్నప్పుడు ఈ 6 మందిలో గౌరవ్కు ఒక పవర్ ఏదైతే ఉందో, సేవ్ పర్సన్ అని ఒకటి ట్యాగ్ వచ్చింది కదా, తను నెత్తి మీద తనే పెట్టుకున్నాడు. ఎందుకంటే సుమన్ శెట్టి బుద్ధిగా అన్నాడు, నాకు బ్లూ ఇయరా, నువ్వు వెళ్ళి రెడ్ తీసుకో అంటే తను ఓన్ సేవ్ కాకుండా ఇప్పుడు వేరే వాళ్ళకి సేవ్కు అది ఆయేషా, ఎవరికి ఇస్తావు, ఎవరిని సేవ్, ఈ 6 మందిలో ఎవరిని సేవ్ చేస్తావు అంటే ఆయేషాని సేవ్ చేస్తానన్నాడు. ఓకే, ఆయేషాని సేవ్ చేశాడు. ఈరోజు నామినేషన్లో వీళ్ళు 5 మెంబర్స్ ఉన్నారు. ఎవరు, సాయి, రమ్య, తనూజ, సంజన, ఇలా రాము ఉన్నారు. వీళ్ళల్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కేటీ మీడియా. చూశారు కదా, మనకు ఈ దీపావళి రోజు కూడా మీకు ఇస్తున్నాను.